అందరికీ నమస్కారం। ఈరోజు మరి భారతదేశ చరిత్రను ప్రపంచవ్యాప్తం చేసినటువంటి ప్రపంచ మేధావి భరత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి ఈ దేశంలో పండుగలను ఎట్లయితే ఘనంగా గర్వంగా చేస్తామో అదే పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా మరి పటాన్చెరు పెద్ద నాయకులు ప్రజలందరూ కలిసి ఈరోజు ఆయన జయంతిని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది। మరి ఎలా మనము జయంతికి దండలేసి వర్ధంతికి దండలేసి జైలు జిందాబాద్లు కొట్టడమే కాదు, ఆయన ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాల వ్యక్తుల కోసం ఆయన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి మరి రాజ్యాంగ రచన చేసి అనేక పుస్తకాలు చదివి ఈ ప్రజలకు ఎట్లాంటి రాజ్యాంగాన్ని అందించాలి, ఎట్లాంటి చట్టాలు చేస్తే ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎట్లాంటి చట్టాలు చేస్తే నా జాతి ప్రజలు బాగుపడతారని చెప్పి ఆయన మరి తన జీవితాన్ని మొత్తం ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేయడం జరిగింది। మరి అటువంటి మహానుభావులను మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు కొనసాగాలి। మరి ఆ రోజు ఆయన ఒక మాట అన్నాడు, నా జాతి ప్రజలకు నేను కత్తిని చేతికి ఇయ్యలేదు, ఓటు అనే ఆయుధాన్ని చేతికిచ్చిన, మరి ఆ ఓటు అనే ఆయుధంతో వాళ్ళు పోరాడి రాజులు అవుతారా, దాన్ని అమ్ముకొని బానిసలు అవుతారా, మీరే తేల్చుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది। మరి అలా ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటును అమ్ముకొని బానిసలుగా మారే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది। కాబట్టి ఇప్పటికైనా మనం చైతన్యం పొంది మరి ఒక సత్తన్నలాగా ఒక ఎమ్మెల్యే కావాలి, మరి కుమార్ బాబాయ్ లాగా ఒక కార్పొరేటర్ కావాలి। భవిష్యత్తులో ఈ రాజ్యాధికారాన్ని చేతబట్టి మన ప్రజలకు ఏ చట్టాలు అయితే అవసరం ఉన్నాయో, మన ప్రజలకు ఏ పథకాలు అయితే అవసరం ఉన్నాయో, ఏ విధంగా చేస్తే మన ప్రజలు ముందుకు సాగి చదువుకొని మరి పెద్ద ఉద్యోగాలు చేసి రాజకీయంగా ముందుకు సాగుతారో ఆలోచించి అటువంటి నిర్ణయాలను అసెంబ్లీలో పార్లమెంట్లో మనమే కూర్చొని మన కోసం చట్టాలు చేసుకునే రోజు వచ్చిన నాడే ఈ బడుగు బలహీన వర్గాల జాతులు బాగుపడి అంబేద్కర్ గారి ఆశయాలు సిద్ధాంతాలు వర్ధిల్లుతాయి। కాబట్టి ఆ విధంగా మన ప్రయాణం కొనసాగిద్దామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు।